మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. సార్, మీరు గత 2.5 దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు కదా! సో, గత 2.5 దశాబ్దాల్లో ఈ రంగంలో వచ్చిన టెక్నాలజీ విషయంలో కావచ్చు, లేదా అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధిని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? చాలా 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 గొప్పగా నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేను ఊహించినటువంటి అనేక అంశాలు ఇప్పుడు మేము ఇవ్వగలుగుతున్నాము. ముఖ్యంగా శాస్త్రీయ దృక్పథంలో వచ్చినటువంటి అంశాలు, శాస్త్రీయంగా రకరకాల కొత్త కొత్త విషయాలు, విధానాలు. ఉదాహరణకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో మొదలు పెడదాం. పెద్దది, ప్రజలకు బాగా అవసరమైనటువంటిది కాబట్టి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాకున్నటువంటి తక్కువ మందులతో కిడ్నీ జీవితాన్ని చాలా ఎక్కువ ఏళ్ళు ఇవ్వడం సాధ్యం కాదేమో, ఒక కిడ్నీ గుర్తించి కిడ్నీ బాగలేదని రిజెక్ట్ చేయబడితే దాన్ని నిలువరించడం మాకు సాధ్యం కాదేమో అనుకున్న పరిస్థితుల్లోంచి కిడ్నీ రిజెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని నిలువరించగలిగే గొప్ప గొప్ప మందులు రావడము, కిడ్నీ యొక్క జీవిత కాలాన్ని పొడిగించి ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఆ పాత ఎవరిదో కిడ్నీ మన శరీరంలో పెట్టినప్పుడు అది నా సొంత కిడ్నీ అని కిడ్నీ శరీరాన్ని భ్రమించే విధంగా చేసే విధమైనటువంటి గొప్ప మందులు ఇప్పుడు మనకు ఉన్నాయి. 25-30 ఏళ్ల క్రితం మాకు లేని గొప్ప మందులన్నీ ఇప్పుడే వచ్చాయి. ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ కాలంలో ప్రపంచం అంతా కూడా ఎందువల్ల వచ్చింది, ఎట్లా వచ్చింది, దానివల్ల వచ్చిందా, చైనాలో వచ్చిందా, అక్కడి నుంచి వచ్చిందా, వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు అని గొడవ పెట్టుకుంటున్న కాలంలో మనం కాలక్షేపంగా కూర్చొని వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ ఇంకేదైనా చిట్కా వైద్యంతో బాగవుతుందా అని చూస్తున్న కాలంలో శాస్త్రీయ పరిశోధన యొక్క నిడివి చాలా అమాంతం బాగా పెరిగిన సందర్భం. గత 3-4 ఏళ్లలో శాస్త్రీయంగా రకరకాల మందులు, చాలా గొప్ప మందులు, గొప్ప టెక్నాలజీస్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. ఎంత గొప్పగా పెరిగిందో వైద్య విధానంలో కూడా రకరకాల మార్పులు వచ్చాయి, రకరకాల అంశాలు ఆపాదించబడ్డాయి, కొత్తగా రకరకాల మందులు కనిపెట్టబడ్డాయి, అలాగే రకరకాల టెక్నాలజీ కూడా కనిపెట్టబడింది. కాబట్టి రాబోతున్న కాలంలో ఇంతమంది మీరు చూశారు, ఒక ట్రాన్స్జెండిక్ చేసినటువంటి ఒక పంది యొక్క కిడ్నీ ఒక మనిషి శరీరంలో పెట్టగలిగితే అతను 2 నెలలు చక్కగా బతికాడు. అతను చాలా శరీరాన్ని తను వాలంటరీగా చేశాడు. అతను నేను కావాలని నేను ఇస్తున్నాను నా శరీరాన్ని, నాకు అమర్చుకోండి, నా శరీరంలో అన్ని అవయవాలు బాగాలేవు, కిడ్నీ బాగుందని చెప్తే పర్వాలేదు, నేను బాగైనా బాగుపోయినా పర్వాలేదు అని చెప్పి ఒప్పుకొని అతను చేయించుకున్నాడు. ఇతరత్ర కారణాల చేత అతను చనిపోయినప్పటికీ కూడా చనిపోతున్న క్షణంలో కూడా ఆ కిడ్నీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే సక్సెస్ఫుల్గా ఒక ట్రాన్స్జెనిక్ పిగ్ యొక్క కిడ్నీని మనం ఒక మనిషి శరీరంలో పెట్టి అది మనిషి శరీరంలో సహజమైనటువంటి కిడ్నీ అని భ్రమింపచేసే విధంగా మందులు పెట్టి దాన్ని ఉంచే అవకాశం ఉందన్న విషయాన్ని మన నిరూపితమైంది. అది బహుశా 5-10 ఏళ్లలో దాదాపుగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప వరదాయనిగా ఉండి అటువంటి కొత్త కొత్త పద్ధతులు మనకు వస్తాయని అనుకుంటున్నాం. అలాగే మందుల్లో కూడా డయాలసిస్ అవసరం లేకుండా చేసే మందులు, లేదా డయాలసిస్ కావాలనుకున్నప్పుడు మన ఇంట్లో మన పక్కనే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోతున్నంత సులభంగా మనకు డయాలసిస్ మెషిన్ పెట్టుకొని ఇంట్లోనే చేసుకొని ఎక్కడ కూర్చుంటే అక్కడ డయాలసిస్ చేసుకునే పద్ధతి, లేదా ఎవరిళ్లలో వాళ్ళే చేసుకునే పద్ధతి, మెషిన్ ద్వారా పద్ధతులు ఉన్నాయి. లేదా ఒక సంచి మన భుజాన్ని వేసుకొని డయాలసిస్ చేసుకుంటూ కూడా మనం వెళ్ళిపోయే పద్ధతులు కూడా వచ్చే విధంగా వేరబుల్ కిడ్నీ అంటున్నాం. ఆర్టిఫిషియల్ వేరబుల్ అంటే మనం తొడుక్కునే విధంగా ఉన్నటువంటి కిడ్నీలు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ రాబోతున్న 10-15 సంవత్సరాలలో శాస్త్రీయ ప్రగతి ఎప్పటికీ కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అలా అని చెప్పి అన్ని గొప్పగా ఆపాదించబడతాయి, గొప్పగా మనిషికి సాయం చేస్తాయి అనడానికి దాఖలాలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ క్షణానికి మనం మంచి కనిపించేది కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల తర్వాత బాగా కనిపించవచ్చు. ఎప్పుడు వికసించే ఆ మేధస్సు మన శిష్యుల్లో ఉన్నంతకాలం మనకి లోటుపాట్లు ఉండవు, ఎప్పుడు కొత్తవి కనపడుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు శాస్త్రీయంగా వాళ్ళకున్న దృక్పథంతో వాళ్ళు కొత్త విషయాలు కనిపెడుతూనే ఉంటారు. వాటిని మనం ఒప్పుకుంటామా, ఆమోదిస్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో మేము 5 ఏళ్ల క్రితం మంచిది కాదనుకున్నది మేము ఆమోదించగలుగుతున్నాము, అప్పుడు చాలా గొప్పది అనుకున్న దాన్ని మేము ఇప్పుడు కాదని చెప్పగలుగుతున్నాం, అది మంచిది కావట్లేదు అలా అని. ఉదాహరణకు వ్యాక్సిన్ లాంటివి అనుకుందాం. విషయాలు ఎప్పటికీ ఉంటాయి, అవునా కాదా, మంచా చెడ, ఏది గొప్ప ఏది కాదు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న మనిషి నిరంతరంగా చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఈ క్షణానికి ఎప్పుడు ఎంత మనకి శాస్త్రీయంగా ఎంత మనకి లభ్యమవుతుందో దాన్ని సంపూర్ణంగా అనుభవించే దిశలో మనిషి మేధస్సు ఉండాలి తప్ప దానికి జరిగిన వాటికి చింతించడము, జరగబోతుందా నుంచి ఊహించుకొని భయపడడం ఎప్పుడు చేయాల్సినంత అవసరం ఉండదు.